ఏది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి మర్డర్కి 2020 సంవత్సరంలో గత ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ నాన్నగారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 5 ఎకరాల పొలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ కేసు మొత్తాన్ని టేకప్ చేసి సిబిఐ ఎంక్వైరీ దాకా తీసుకెళ్లింది జడా శ్రవణ్ కుమార్ గా నేను. పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు ఈ కేసు మీద లీగల్గా ఫైట్ చేసింది మేము. పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతంగా కేసుని ప్రెస్టేజియస్గా తీసుకుని ఒక ట్రైబల్ పాపని 14 సంవత్సరాలు ముక్కు పచ్చలారని ఒక పిల్లని చంపితే, అది కూడా కూటమి ప్రభుత్వంలో జరిగితే, ఈ కేసుని మీరు ఆసరాగా చూపించి ఊగిపోతూ కర్నూలు నిండా రాయలసీమ నిండా రాస్తారోకోలు, ధర్నాలు, హర్తాళ్లు చేసి పొలిటికల్ మైలేజ్ వాడుకొని సినిమా డైలాగులు చెప్పి, చెప్పని డైలాగులు చెప్పి ఊగిపోయిన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని తిట్టిన వాడెవడో బోర్గడ్డ అనిల్ని లోపలేయించారు, మిమ్మల్ని తిట్టిన పోసాని మురళీకృష్ణని లోపలేయించడానికి అవకాశం ఉంది, మిమ్మల్ని ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ లోపలేయడానికి అవకాశం ఉంది. కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్కి తీసుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా ఒక పాపకి సిబిఐ ఎంక్వైరీ వేయమని ఆర్డర్ చేసిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోతే ఇంకా మీరు బీజేపీలో ఉండే ఉపయోగం ఏముంది? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉండే ఉపయోగం ఏముంది? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు జరిగే అన్యాయాల మీద మీరు పోరాడతారని చెప్పిన సినిమాటిక్ డైలాగులన్నీ ఏమైపోతున్నాయి?